ఇది నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి అని ఒకరు, వెంట్రుకలన్నీ పీకేసి విగ్గులు తయారు చేయిస్తానని మరొకరు. ఎందుకింత కోపాలు, ఎందుకీ ప్రగల్భాలు? మీరు కాదండి, ఈ సినిమా చూసిన ఫ్రస్ట్రేషన్లో మేం పీక్కున్నాం వెంట్రుకలు. ఓకే, ఆ రేంజ్లో ఉందా? ఒక కులగజ్జి పొలిటీషియన్ కూతురు తను ప్రేమించిన వాడి కోసం ఇంట్లోంచి పారిపోతుంది. పరువు పోతుందని భయపడ్డ ఆ పొలిటీషియన్ తన కూతురు కిడ్నాప్ అయిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. తన కూతురు ఎక్కడుందో కనిపెట్టడం కోసం ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ హెల్ప్ తీసుకుంటాడు. అసలు ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేసింది? ఈ గొడవల వల్ల హీరో అండ్ హిస్ ఫ్రెండ్స్కి ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి? ఆ సమస్యల నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. బేసిక్గా ఒక కామెడీ మూవీ చూస్తున్నామంటే హ్యాపీగా నవ్వుకుని బయటకు వచ్చేయడం ఒక్కటే మెయిన్ ప్రయారిటీ అవుతుంది, కానీ అంతకు మించి మంచి ప్లాట్ని కానీ లాజిక్స్ని కానీ మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయం. ఒకవేళ మన అదృష్టం బాగుండి అవి కూడా ఉంటే వాటిని బోనస్ అనుకుంటామే తప్ప వాటిని మరీ సీరియస్గా తీసేసుకొని మూవీలో ఉన్న ఫన్ కోషెంట్ని విస్మరించాం. వీటన్నిటికీ తోడు మూవీ స్టార్ట్ అవ్వగానే ఈ మూవీలో ఉన్న ప్లాట్ని, క్యారెక్టర్స్ని సీరియస్గా తీసుకోవద్దు అనే డిస్క్లైమర్ పడిపోయింది కాబట్టి అవేవి మైండ్లో పెట్టుకోకుండానే ఈ మూవీని చూడడానికి ట్రై చేశాను. కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయ్యేసరికే నాకు నీరసం వచ్చేసింది. మూవీ ముందుకెళ్లే కొద్దీ ఆ నీరసం పాలు మరింత పెరుగుతూ పోయాయి. ఏవో అక్కడక్కడ చాలా రేర్గా కొన్ని వన్ లైనర్స్ అండ్ సీన్లో స్టఫ్ లేకపోయినా కూడా కామెడీని పండించాలని సత్య చేసిన ప్రయత్నం తప్పితే ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా పాజిటివ్ విషయాలంటూ ఏమీ లేవు. క్యారెక్టర్స్ అన్నీ కూడా ఊరుకూరుకునే అరవడం, గోల చేయడం, పంచిపడ్డా పడకపోయినా నాకేం సంబంధం అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ కామెడీ బీజియంలు పెట్టేయడం, ఇలా మనకి విధాలుగా విసుగు పుట్టించే విషయాలే ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఈ మూవీలో. కాస్టింగ్ వైజ్ చూస్తే అందరూ మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్సే ఉన్నారు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ పొటెన్షియల్కి తగ్గ సినిమా అయితే ఇది కాదు. ఈ మూవీకి వాళ్ళు ఓకేలా చెప్పారో కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఈ మూవీని చూశాక కూడా దీని మీద కాన్ఫిడెన్స్ని పెంచుకొని మరీ పెయిడ్ ప్రీమియర్లు వేశారంటే అది వాళ్ళ జడ్జిమెంట్లో ఉన్న ఎర్రర్ అనుకోవాలో లేదా ఆడియన్స్ని మరీ ఎర్రోలు అనుకుంటున్నారో ఏంటో నాకు అసలు అర్థం కాలేదు, అర్థం చేసుకోవాలనుకోవడం లేదు కూడా. సో ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేయట్లేదన్న సంగతి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ మీకేమైనా ఈ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ మిత్రమండలి రివ్యూ సమాప్తం. నెక్స్ట్ మనం డ్యూడ్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.